ప్రస్తుతం ఉన్న సమాజంలో తన కెరియర్ కోసం తాను బాగుపడాలి, తన కుటుంబం బాగుపడాలి, పరుగులు పెడుతున్నటువంటి ఈ సమాజం లోపట సమాజంలో నా బడుగు బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు, నా జాతులు బాగుపడాలి అని చెప్పి, నా జాతులు బాగుపడాలంటే అక్షరమే వాళ్ళ బతుకులు మార్చగలుగుతుంది, వాళ్ళ జీవితాల్లో అక్షరమే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపగలుగుతుంది అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు మునుగోడు నుంచి మర్రిగూడ వరకు పాదయాత్ర చేపట్టి ఒక అక్షర యుద్ధం మొదలుపెట్టి ఈ అక్షర యుద్ధంలో వేలాది మందిని, మహిళల్ని, యువకుల్ని, పురుషుల్ని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వేలాది మందిని భాగస్వామ్యం చేసినటువంటి ఇలా తల్వారు తాతకు మనందరి తరపున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. తల్వారు తాతతో పాటు వారి అడుగుల్లో అడుగేస్తూ ఇలా అన్న మేము సైతం ఈ సమాజాన్ని మార్చుతాం, ఈ సమాజాన్ని చైతన్యం చేస్తాం, ఈ సమాజాన్ని మేల్కొలుపుతామని చెప్పి వారి వెంట నడిచినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు సమాజ మార్పు కోసం, అసమానత లేనటువంటి సమాజం కోసం, మనిషిని మనిషిగా గుర్తించే సమాజం కోసం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇట్లనే ఉంటుంది. మాతో కలిసి వస్తారనో, మాతో వేల మంది రావాలనో కోరుకోదు. మన మాట ద్వారా, పాట ద్వారా, మన చర్య ద్వారా ఇలా వేలాది మంది జీవితాలను మార్చుతున్నామా లేదా అనేది ముఖ్యం. ఈరోజు తల్వారు తాత నడిచిన ప్రతి అడుగు, తాను మాట్లాడిన ప్రతి మాట ఇలా కోట్లాది మంది జీవితాలను మార్చడానికి వారు వేసినటువంటి అడుగు ఉపయోగపడ్డది. వారు మాట్లాడినటువంటి మాట ప్రపంచం విన్నది. ఇది గతంలో ఒక గ్రామంలో మాట్లాడితే ఆ గ్రామానికే పరిమితమయ్యేది, కానీ ఒక గ్రామంలో మాట్లాడితే ఇలా ప్రపంచం వింటుంది. తల్వార్ తాత మాట్లాడింది, తల్వార్ తాత నడిచింది, తల్వార్ తాత వేలాది మంది చైతన్యం చేసింది, అలా ప్రపంచం విన్నది. కాబట్టి నేను అంటున్నా, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక పండ్ల దుకాణానికి నువ్వు పండ్లు తింటే నీ ఆరోగ్యం బాగవుతుంది, నువ్వు పండ్లు తింటే ఆరోగ్యమైన జీవితం ఉంటుంది అని చెప్తే డాక్టర్ చెప్తాడు. పండ్ల దుకాణం కాడ 10 మంది కూడా ఉండరు, పట్టుమని 10 మంది కూడా ఉండరు. కానీ నువ్వు తాగితే అనారోగ్యమవుతావు, నువ్వు తాగితే నీ లివర్ ఖరాబ్ అవుతుంది, నీ కిడ్నీలు ఖరాబ్ అవుతుంది, 100 ఏళ్ళు బతకాల్సిన మనిషి మధ్యలోనే నీ జీవితాన్ని చాలిస్తావు, నువ్వు అనారోగ్యం పాలవుతావని చెప్పినా మద్యం షాపు కాడ 100 మంది ఉంటారు. మనం అది క్రైటీరియా కాదు, మంది వచ్చిరా విన్నరా కూర్చురా అనేది క్రైటీరియా కాదు. మనం చేసేటువంటి, మనం ఎంచుకున్న మార్గం మంచిదా కాదా, మనం చేసే పోరాటం మంచిదా కాదా, మన వల్ల లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాలకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఎర్రటెండలో కాలి నడక, ఒకవైపు ప్రైవేటు పాఠశాలలు ఈ జూన్ మాసంలో మా స్కూల్లో చేయండి కండి, మీ బతుకులు మార్చేస్తాం, మీ పిల్లల బతుకులు మార్చేస్తాం అని ఒకవైపు క్యాంపెయిన్. కానీ ఇంకొక వైపు ఉప్పుడుండి ఉపాసం ఉండి కల్లో గంజో దాక్కుంటూ ఇలా తమ చెమటను, తమ రక్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి,
సర్కారు బడులను బలోపేతం చేయాలి. నేను పుట్టి పెరిగినటువంటి నా జాతులు ఇలా వృధాగా రెక్కాడితే డొక్కాడినటువంటి పేద కుటుంబాలు, ఇలా వృత్తిని నమ్ముకొని బతికేటువంటి పేద కులాలు ఇలా ప్రైవేటు విద్య పేరుతోటి వేల రూపాయలను, లక్షల రూపాయలను వృధాగా ఇలా ఈ ప్రైవేటు వ్యాపారులకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఆ విద్య మంచిది కాదు. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ బడిలో చదువుకుంటే అది తల్లి లాంటిది, అమ్మ ఒడి లాంటిది అని చెప్పి ఇలా ఒక సామాజిక విద్యా విప్లవం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప అంశం మీద పోరాడుతున్నటువంటి మన తల్వార్ తాత చరిత్ర పురుషుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంబేద్కర్ గారు చెప్పారు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామంటాడు. మనిషి పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టక మానడు. కానీ ఉన్న సమయంలోనే నీ ఎవరి కోసం పనిచేస్తావు, ఎవరి కోసం జీవించినవు, నీ వల్ల ఎంత కోట్లాది మంది చైతన్యమయ్యారు, ఎంతమంది జీవితాలు మెరుగుపరిచావు, ఎంతమంది నీ ఉపన్యాసాల ద్వారా, నీ చర్యల ద్వారా, నీ యాక్టివిటీస్ ద్వారా ఇవాళ ఆలోచింపజేశావనేది ముఖ్యం. ఇవాళ కరోనా వచ్చి వేల మంది చనిపోయారు, యాక్సిడెంట్లతో చనిపోతున్నారు. ఇవాళ మనిషి దురాలట్ల వల్ల మద్యానికో, గంజాయికో, డ్రగ్స్కో బానిస అయిపోయి ఎంతోమంది చనిపోతున్నారు. ఇవాళ తెలంగాణ పల్లెలు చూస్తే ఏ ఊరు పోయినా మా అక్క చెల్లెమ్మలు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే భర్తను కోల్పోయి చిన్న చిన్న పసిబిడ్డలు వేసుకొని ఇవాళ వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మద్యానికి అలవాటు పడి, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ చెడు వ్యసనాలకు బానిసై ఇవాళ 90 ఏళ్ళు బతకాల్సిన మనిషి 40 ఏళ్లకు 50 ఏళ్ళకే ఇవాళ జీవితాన్ని చాలిస్తున్నారు. ఈ సమయం లోపట నా జాతిని చైతన్యం చేయాలి. ఒక విద్యే కాదు, ఈ సామాజిక రుగ్మతల నుండి, ఈ దురలవాట్ల నుండి ఈ సమాజాన్ని మేల్కొల్పానని చెప్పి ఇవాళ ఎండల్లో, ఎర్రటెండలో, మండే ఎండలో కిందంగా కాళ్ళు కాలుతుంటే పైనంగా ఇవాళ మనిషి కనీసం ఇంట్లో ఉండి కూడా ఫ్యాను, కూలరు, ఏసీ లేక ఎండకు తల్లడిల్లిపోతున్నటువంటి సమయంలో ఇవాళ మే నెల నుంచి పాదయాత్ర మొదలు పెట్టుకున్నారు. యాత్ర చేసినంటే చాలామంది తమ స్వలాభం కోసం యాత్రలు చేస్తారు, చాలామంది తమ రాజకీయ ఎదుగుదల కోసం యాత్రలు చేస్తారు. చాలామంది యాత్రలు చేసిందంటే ఆ యాత్ర వెనుక ఒక రహస్య ఏజెంట్ ఉంటుంది. కానీ ఈ యాత్ర వెనుక ఇలా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నా పసిబిడ్డలు, భవిష్యత్ తరాలు, వీళ్ళు విద్యార్థులు, భవిష్యత్ తరాలు, నేటి విద్యార్థులు, నేటి భావి భారత బిడ్డలు రేపు సమాజంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే, మంచి చదువుకుంటే ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది. విద్య చదువుకుంటే ఇవాళ మంచి సమాజం ఏర్పడుతుంది. చదువుతో పాటు ఇవాళ మంచి అవలక్షణాలు, మంచి లక్షణాలు ఏర్పడతాయని చెప్పి ఈ పాదయాత్ర చేశాడు. కాబట్టి ఈ పాదయాత్రను మునుగోడు నియోజకవర్గంలో ప్రతి పల్లె, ప్రతి గూడెం, ప్రతి తండా ఇలా మన తల్వార్ తాతన్న టీముకు స్వాగతం తెలిపి ఈ మర్రిగూడెం దాకా చేర్చింది. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి పాదయాత్ర వృధా కాదు. మీరు చేసినటువంటి యాత్ర, మీరు పడ్డటువంటి కష్టం, మీరు తిన్నరో తినలేదో, మీకు ఎవరన్నా బుక్కడు బువ్వ పెట్టిరో లేదో, కానీ మీరు చేసినటువంటి ఈ పోరాటం, మీరు చేసినటువంటి ఈ సామాజిక పోరాటం రేపు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దురదృష్టవశాత్తు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇవాళ 100 మందికో ఓ బడి ఉండాలి, 1000 మందికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలి, 3000 మందికి ఓ యూనివర్సిటీ ఉండాలి. కానీ ప్రభుత్వ విధానాలు ఎట్లయినా ఇవ్వాలా? ప్రభుత్వ విధానాలు ఎట్లయినాయి అంటే వాళ్ళని పట్టించుకో. ప్రభుత్వ విధానాలు ఎట్లయినాయి అంటే 100 మంది ఉంటే ఒక బెల్ట్ షాప్, 1000 మంది ఉంటే ఒక వైన్ షాప్, 3000 మంది ఉంటే ఒక బార్ షాప్. బడులు మూస్తున్నారు, బార్లు తెరుస్తున్నారు. బడులు మూస్తున్నారు, బార్లు తెరుస్తున్నారు. అందుకోసమే మహాత్మా జ్యోతిబా పూలే అక్షరం ఈ బడుగుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే అక్షరాన్ని ఆయుధంగా చేతబట్టాలి. ఈ అక్షరం పేదవాడి ఇంటికి రావాలి. ఈ అక్షరంతోటే నా బడుగు బిడ్డలు బాగుపడతారని చెప్పి పూలే ఆ రోజు తను చదువుకొని తన భార్యని
13 ఏళ్ల పసిపాపని, ఆమె భార్యకు చదువు రాదు, ఆమెను ఒళ్ళో గుసబెట్టుకొని పెళ్లి కాగానే హనీమూన్కో లేకపోతే తీర్థయాత్రలకో దేవుని గుళ్ళకో పోతారు. కానీ పూలే గారు తన భార్యను ఒడిలో కూర్చోబెట్టుకొని మహిళలకు చదువు నేర్పాలే, మహిళలకు చదువు ద్వారానే మహిళా సమాజం ఇవాళ బాగుపడుతుంది, ఇవాళ వాళ్లకు ఒక సాధికారికత వస్తుంది, వాళ్ళ జీవితం మెరుగవుతుందని చెప్పి సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి ఆయన బడులు పెట్టి గులాంగిరి అనే పుస్తకం రాసి చదువు కోసం ఇవాళ పేదవాళ్ళ జీవితాల కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇవాళ పూలే సావిత్రిబాయి పూలే జీవితాంతం పనిచేశారు. ఆ పూలే గారి తర్వాత అంబేద్కర్ గారు వచ్చారు. అంబేద్కర్ గారు ఇవాళ మీరు చూడండి, అంబేద్కర్ గారు చదువుకోకపోతే ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయ్యేవాడు కాదు. ఇవాళ నేను అంటున్నా, ఏ ప్రైవేట్ పాఠశాల చదివి ఐఐటీలు చదివి లేకపోతే ఎన్ఐటీలు చదివి పెద్ద పెద్ద కోర్సులు చదివితే ఎవరన్నా అంబేద్కర్ లెక్క కాగలుగుతాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరన్నా అంబేద్కర్ లెక్క కాగలుగుతాడా? కానీ నీకు అక్షరం, నేను అందుకనే చెప్తున్నా, మొదట్లోనే చెప్దాం అనుకున్నా, ఈ అక్షరం అనేది మన పేదవాని ఇంటికి అంత ఈజీగా రాలే. ఈ అక్షరం అనేది, చదువు అనేది ఒక గుడిసెకు, ఒక దళిత వాడకు, ఒక బీసీ వాడకు, ఒక కుగ్రామానికి, ఓ తండాకు అంత ఈజీగా రాలే ఈ చదువు. ఈ అక్షరం నువ్వు అక్షరం నేర్చుకుంటే నేర్చుకోవడం కాదు, ఇంటే సీసం దంచి చెవులలో వచ్చారు. నువ్వు చదివితే, అక్షరాలు చదివితే నాలుకలు కోసేశారు. అట్లాంటి సమయంలో పూలే పుట్టాడు, అట్లాంటి సమయంలో అంబేద్కర్ పుట్టాడు. పూలే అంబేద్కర్ చదువు కోసమే వాళ్ళ జీవితం అంతా, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ జీవితం మొత్తం చదువు కోసమే, మన బడుగు వర్గాల బిడ్డల చదువును అందించడం కోసమే వాళ్ళు త్యాగం చేశారు. ఇవాళ పూలే అంబేద్కర్ల అక్షర రూపాన్ని ఆయుధంగా తీసుకొని ఇవాళ మునుగోడు గడ్డ మీద తల్వారు తాత మొదలుపెట్టింది ఈ యుద్ధం అని చెప్పి, ఇది అక్షర యుద్ధం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ పేదవాళ్లకు అక్షరం రావాలి, ఈ పేదవానికి చదువు రావాలి, ఈ పేదవాళ్లకు అందరికీ సమానమైన విద్య కావాలి, కామన్ ఎడ్యుకేషన్ కావాలి. ఉన్నవానికి ఒక ఎడ్యుకేషన్, లేనివానికి ఒక ఎడ్యుకేషన్ ఉండొద్దు, తారతమ్యం ఉండొద్దు. గాలిని ఎట్లయితే అందరూ సమానంగా పిలుస్తున్నామో, నీళ్ళని ఎట్లయితే అందరం ఒకే తీరుగా తాగుతున్నామో, రక్తం ఎట్లయితే అందరిది ఒకటే తిరుగుంటుందో, ఈ విద్య కూడా పేదోనికైనా, ఉన్నోనికైనా, బలిసినోనికైనా, బక్కోనికైనా అందరికీ ఒకే విద్య కావాలని చెప్పి ఒక్క గొప్ప స్ఫూర్తితోటి పాదయాత్ర మొదలుపెట్టిండని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. పాదయాత్ర అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన పాదయాత్ర కాదు, లేకపోతే జనాలు గుర్తుపట్టాలి చేసినటువంటి పాదయాత్ర కాదు. తాను కూర్చున్న కాన్నే ఒక జర్నలిస్ట్గా, ఒక అనాలిసిస్ట్గా ఇవాళ లక్షల మందిని కదిలించగలడు. కానీ ఆచరణలో పెట్టాలి. మనం ఏదైతే సిద్ధాంతం మాట్లాడుతున్నామో, ఏదైతే మన మాట ఇవాళ ప్రజలకు పోతుందో అది ఆచరణలో పెట్టాలని చెప్పి, ఆచరణలో పెట్టడం కోసమే ఇవాళ పాదయాత్ర చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఇవాళ ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, వేదిక మీద ఉన్న మా సర్పంచ్ గారు, మాజీ ఎంపీడీసీ గారు, వివిధ విద్యావేత్తలు చెప్పారు. ఇవాళ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఇవాళ మన పేదవాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలు కావచ్చు, ఇవాళ దేవుని మీద భారం వేసి అయ్యో నా తలరాత మారదా, గా దేవుని గుళ్ళో మనవయ్యా నా తలరాత మారదా, నాకు ఈ కష్టం తప్పదా, నా వృత్తి తప్పదా, నేను బట్టలు ఉతికే బాధలు తప్పదా, నేను చెప్పులు కుట్టే బాధలు తప్పదా అని దేవుని మీద భారం వేస్తే మన బతుకులు మారాయి. ఇవాళ మన బతుకులు మారాలంటే పూలే అంబేద్కర్ అందించినటువంటి ఈ అక్షరం, ఈ చదువు మన వంట పట్టించుకోవాలి. ఈ అక్షరాన్ని మనం స్వాగతించాలి. అక్షరమే మన జీవితాలను మార్చుతుంది, అక్షరమే మన కుటుంబాలను మారుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నేను 1998 నుంచి హైదరాబాదు ఉన్నత విద్య మొదలుపెట్టిన కానించి, బీసీ ఉద్యమంలో మొదలుపెట్టిన కానించి, ఏ విద్యార్థి అయినా ఎర్ర బస్సు దిగొస్తే అన్నా నాకు హాస్టల్ సీట్ కావాలి, వాళ్ళ అధికారుల మెడలుంచి ధర్నాలు చేసి, గెరావులు చేసి హాస్టల్ సీట్ కావాలంటే హాస్టల్ సీట్ ఇప్పించడం. అన్నా నాకు కాలేజ్ సీట్ కావాలి, కాలేజ్ సీట్ ఎక్కడ ఎవరు చెప్పినా మనం ఫోన్ చేస్తే 108 సర్వీస్ అన్న అంత తొందరగా వస్తుందో కానీ
అన్నా నాకు ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో సీటు కావాలి, లేకపోతే నాకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీటు కావాలంటే ఎక్కడ ఉన్న వాలిపోయి ఇవాళ వాళ్ళకు ఏ కాలేజ్ సీట్ అయినా ఆ కాలేజ్ సీట్ ఇప్పేయగలిగినాం. అదేవిధంగా కోచింగ్ సెంటర్లు, అదేవిధంగా ఏది విద్యకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా అక్కడ మేము వాలి ఇవాళ లక్షలాది మంది విద్యార్థులకు మన ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేద విద్యార్థులు చదువుకోవడానికి మా జీవితాన్ని పనంగా పెట్టినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చాలామంది అంటారు, అన్న ఈ స్థాయికి ఎదిగినవు, నువ్వు రాజ్యాధికారం కోసం కొట్లాడు, నువ్వు అక్కడ కొట్లాడు అంటారు. కొట్లాడతాం, రాజ్యాధికారం కోసం గెర్రగీసి బరాబరి కొట్లాడతాం. కానీ అదే సమయంలో సైమల్టేనియస్గా నా జాతులు అక్షరానికి దూరం కావద్దు, విద్యకు విజ్ఞానానికి జ్ఞానానికి దూరం కావద్దు. కాబట్టి ప్రతి ఒక్కరికి చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడనే కాదు ప్రపంచాన్ని జయించేటువంటి చదువు ఏ దేశంలో అయినా చదువుకునేటువంటి అవకాశం ఇవాళ రావడం కోసమే మేము ఉద్యమం చేసినాము, మా జీవితాలను పనంగా పెట్టినామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. నేను చివరిగా చెప్తున్నా, మా బిడ్డలు మీరే డబ్బున్న వర్గాలు, బంజారా హిల్స్లో జూబ్లీహిల్స్ ఉన్నటువంటి వర్గాలు ఇవాళ అమెరికా పోయి చదువుతారా, ఇంగ్లాండ్ పోయి చదువుతారా, కెనడా పోయి చదువుతారా? మా దళిత బిడ్డలు కూడా చదవాలి, మా బీసీ బిడ్డలు కూడా చదవాలి, మా గిరిజన బిడ్డలు కూడా చదవాలి, మా ఆడబిడ్డలు కూడా చదవాలని చెప్పి ఇవాళ ప్రపంచంలో 20 దేశాల్లో ఎక్కడ చదువుకో ప్రభుత్వంతో పోరాడి ఈ ముఖ్యమంత్రుల మెడలుంచి ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది పెట్టించాం, పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టించాం, వివేకానంద ఓవర్సీస్ అగ్రకుల పేదల కోసం వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టించాం. కాబట్టి మన ధర్మం, మన కర్తవ్యం ఏంటంటే ఇవాళ చదువుకోవడమే ఒక ప్రాధాన్యత కలగాలి, ఒక చదువుకోవడమే మన యొక్క లక్ష్యం, కర్తవ్యం కావాలి. మీరు చదువుకుంటుంటే మీకు అవకాశాలు కల్పించడానికి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా రాత్రైనా పగలైనా చదువుకోవడానికి అవకాశాలు చూపించే మార్గం మేమున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ, ఖచ్చితంగా తల్వార్ తాత అదేవిధంగా మా మిత్రుడు, ఎందుకంటే ఇవాళ పబ్లిక్ రాజకీయ పార్టీలు మీకు తెలుసు, ఓ పార్టీ మీటింగ్ పెట్టిందంటే నీదేనా బై పార్టీ, నాది కాదా అని చెప్పి ఉరుకుతాడు. అదేవిధంగా ఇంకొక ఆయన ఇంకో పార్టీ ఆయన మీటింగ్ పెట్టిందంటే సారు బండి పంపించిందా, బండి పంపించి బండిలో బుడ్డి పెట్టిన తర్వాత జేబులో పచ్చనోడు పెడితే కూడా అర్ధగంట కూర్చోరు. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు మనకు, అట్లాంటి వాళ్ళ అవసరం లేదు. ఎవరు అంటే ఎవరైతే నిజంగా ఈ సామాజిక ఉద్యమాన్ని తమ భుజస్కంధాల మీద తీసుకొని లక్షలాది మంది ప్రజలకు ఇవాళ చేరవేస్తారో వాళ్ళే ఇక్కడ నిజంగా వచ్చిర్రు. ఇవాళ అందరినీ అభినందిస్తూ, మీరు ఏ కార్యక్రమం చేసినా ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా, అందుబాటులో లేను. కాబట్టి ఇవాళ ఇబ్బందులు పడవచ్చు. ఉద్యమం అంటేనే అది విందు భోజనం కాదు, ఉద్యమం అంటేనే ఆటుపోట్లు. మంచి చేసేటప్పుడు పూలే గారు చదువు చెప్తా అంటే ఆ పెండ మీద తల్లి సావిత్రిబాయి పూలే మీద, అంబేద్కర్ గారు అందరికి చదువు రావాలంటే అవమానించి ఇవాళ బడి బయట కూర్చోబెట్టిరు. కాబట్టి ఎప్పుడైనా ఉద్యమకారులకు అవమానాలు తప్పాయి, మంచి చేసే కాడ ఇవాళ అవమానాలు తప్పాయి. ఆత్మగౌరవం ఉన్నటువంటి బిడ్డలు ఖచ్చితంగా అవమానాలు పడుకుంటేనే తమ లక్ష్య సాధన కోసం గమ్యాన్ని ముద్దాడ వరకు ఇవాళ ఒక వీరుల లెక్క పోరాడతారు, ఒక వీరుల లెక్క జీవిస్తారు, చరిత్ర పురుషులైతారని చెప్పి సన్న గుర్తు చేస్తున్నా. ఒక మహనీయుడు, ఒక ప్రొఫెసర్, ఒక మేధావి అంటాడు, ఇవాళ ఈ దేశంలో రోజుకు లక్షలాది మంది పుడుతూనే ఉంటారు, లక్షలాది మంది మరణిస్తూనే ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే, లక్షలాది మంది పుడుతూనే ఉంటారు, లక్షలాది మంది మరణిస్తూనే ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే వాళ్ళు మరణించిన జీవించే ఉంటారు అని చెప్తాడు. వాళ్ళు మరణించిన జీవించే ఉంటారు అంటారు. ఇవాళ ఇట్లాంటి వీరులకు మరణం లేదు. చరిత్ర పురుషులు ఎవరైతే జనం హితం కోసం, ప్రజల హితం కోసం, సమాజ బావు కోసం తమ జీవితాన్ని, తన యవ్వనాన్ని, తన జ్ఞానాన్ని ఇవాళ పనంగా పెట్టి పోరాడుతుర్రో, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు వాళ్ళ చరిత్ర సజీవంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరొకసారి మా మిత్రుల్ని అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, మా చెల్లెమ్మకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.